అథమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న బిగినర్స్ కోసము బేసిక్స్ నుంచి సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ పేజ్ని ఫాలో చేసి రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ గురించి అయితే తెలిసి ఉండాలి. అవేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనల్ని రియల్ నెంబర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి రియల్ నెంబర్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, రియల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేస్తారు? ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, మళ్ళీ రేషనల్ నెంబర్స్ని ఫ్రాక్షనల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఇంటీజర్స్, జీరో, పాజిటివ్ ఇంటీజర్స్. ఈ జీరో అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ని కలిపి హోల్ నెంబర్స్ అంటారు. ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్ మళ్ళీ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే కౌంటింగ్ నెంబర్స్. అంటే 1 2 3 4 అంటే జీరోతో మనం కౌంట్ చేయలేం కదా దేన్ని. అంటే ఇక్కడ 0 పెన్స్ ఉన్నాయని చెప్పగలమా? చెప్పలేం కదా. కౌంట్ చేయడానికి వేటిని యూస్ చేస్తాము? న్యాచురల్ నెంబర్స్ని యూస్ చేస్తాము. సో కౌంటింగ్ పర్పస్ యూస్ చేసే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇంక్లూడింగ్ జీరోతో కలిపి రిమైనింగ్ న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని కలిపి హోల్ నెంబర్స్ అంటాము. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్, జీరో, పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ అంటే ఏంటి? 1 2 3 0. నెగిటివ్ అంటే ఏంటి? -1 -2 -3. వీటిని ఇంటీజర్స్ అంటాము. ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో రాసేటటువంటి వాటిని ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటాము. ఈ ఐదర్ పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే p/q ఫామ్లో ఉండాలి, q ≠ 0 అయి ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాము. p/q ఫామ్ అంటే ఏంటి? న్యూమరేటర్, డినామినేటర్ ఉండాలి. q అనేది అంటే డినామినేటర్ ఎప్పుడు 0 అవ్వకూడదు. ఎందుకు? 0 అయింది అంటే మనకి అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో రాయలేం వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ చూడండి, √4, √9 తీసుకున్నాం కదా. √4 అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేరా? 2కి స్క్వేర్ కదా. సో ఇలా ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అనే చెప్తాము. ఇర్రేషనల్ నెంబర్ √2, π, √3 ఇలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ప్రైమ్ నెంబర్స్ అని వేటిని అంటాము? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. అంటే ఏంటి? ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమై ఉండాలి అంటే ఆ నెంబర్ని ఏమేమి డివైడ్ చేయగలగాలి అంటే 1 అండ్ అదే నెంబర్. 2కి చూడండి 1 అండ్ 2నే, 3కి 1 అండ్ 3నే, 5కి 1 అండ్ 5నే. ఇట్లా ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాము. కాంపోజిట్ అంటే ఏంటి? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే 1 2 అంటే 1 అండ్ ఇక్కడ 4కి 1 2 4 అంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనము ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఈవెన్ అంటే ఏంటి? డివిజిబుల్ బై 2. మనం ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 0 వచ్చిందంటే రిమైండర్, వాటిని మనము ఈవెన్ నెంబర్స్ అంటాము. 0 కూడా మనకి ఈవెన్ నెంబరే అవుతుంది. ఇక్కడ చూడండి, -4 -2 0 2 4 6. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే నాట్ డివిజిబుల్ బై 2. ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తే మనం వాటిని ఆడ్ నెంబర్స్ అంటాము. 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎందుకంటే మనకి దీనికి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రైమ్